ఏంటంటే మన జీవితంలో బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్, క్రీస్తు రాకముందు, యేసయ్యను మన రక్షణ పొందక మునుపు, రక్షణ పొందిన తర్వాత ఆ మార్పు అనేది వారికి చాలా ఎక్కువ కనబడితే ఆటోమేటిక్గా వాళ్ళలో క్యూరియాసిటీ పెరుగుతుంది. వారికి అర్థమవుతుంది ఈమె ఇందుకనమాట ప్రార్థన చేస్తుంది, ఈమె ఆరాధిస్తున్న దేవునిలో ఇంత శక్తి ఉందన్నమాట. ఇంతకుముందు చిన్న విషయానికే కోపం వచ్చేది, ఇప్పుడు రావట్లేదే. ఇంతకుముందు చిన్నదానికే వేరేలాగా రియాక్ట్ అయ్యేవారు, ఇప్పుడు అవ్వట్లేదే. సో ప్రవర్తన ద్వారా మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కేవలము జీవించి చూపిస్తే సరిపోదు, మాటల్లో కూడా సువార్త ప్రకటించాలి. అయితే చాలామంది స్త్రీలు ఏం చేస్తూ ఉంటారంటే భర్తలకు వెళ్ళి ప్రసంగాలు చేయడానికి కొంతమంది ఇష్టపడతా ఉంటారు. తర్వాత సంఘంలో దైవజనులు ఏదైనా గద్దింపు మాట చెప్తే ఇంటికి వెళ్ళగానే భర్త ఇంకా మారకపోతే, రక్షణ పొందకపోతే మొత్తం నీ గురించే చెప్పారు అనడం, లేదంటే ఇక్కడ నుండి 4 పాయింట్లు రాసుకెళ్ళిపోయి భర్త గారి ముందు కూర్చొని ప్రసంగం. మొదటి